ఎవరైతే వాళ్ళు డిసైడ్ చేస్తారో వాళ్ళకి అన్ని పథకాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకోసమే మీరు గుర్తు పెట్టుకొని చెయ్యి గుర్తు మీద ఓట్లు వేయండి. మహిళలు ఉన్నారు ఇంతమంది. మొన్న కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఇచ్చినాం. అందులో కొన్ని అమలు అయినాయి, కొన్ని అమలు కాలేదు. బస్సులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించినాం. అదేవిధంగా 1200 ఉన్న గ్యాస్ సిలిండర్ కి 500 రూపాయలు ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంటుకి ఉచితం చేసినాం. ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు మేము బీమా కల్పిస్తున్నాం. అందుకోసమే మీరు ఆలోచన చేయండి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇంకా రైతు రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అయినా కానీ ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొందరికి ఇంకా అందాల్సిన పెన్షన్ సరిగ్గా అందట్లేదు. ఈ ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉందో కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఇంకా జమ కావట్లేదు. అట్లాంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా సరి చేసుకుంటూ మీరు బాధ్యత తీసుకొని నాన్నగారితో పనిచేయించే బాధ్యత కూడా నాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మీరు మిట్ట మధ్యాహ్నం కూడా నాకు స్వాగతం పలికి నన్ను స్పీచ్ ని ఓపికగా ఇన్న మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ చెయ్యి గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతూ మీద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం. ధన్యవాదాలు. గడ్డూరి రాధిక రమేష్ గారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటు కార్యక్రమం నడపవలసిందిగా వారికి విన్నవిస్తున్నాం. ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి తనయుడు సర్వోత్తమ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజాదర్ గారు, కౌన్సిలర్ ఏర్పాటు చేసి గతంలో అయితే ప్రాచీన కాలంలో ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకోవాలన్నట్టుగా విద్యకు వికాసానికి గుడికి పడికి నాడు దూరం చేసినట్టుగా ఈనాడు పేద వర్గాలను కూడా రిజర్వేషన్ ఎత్తేసి రాజుల రామాయమ్మ గారిని, అదేవిధంగా గడ్డ వెంకన్న గారిని 35 వార్డు కలిసిన కూడలి
ఇది బొడ్డాయి అడ్డ. నేను కన్నూరు బిడ్డగా చెప్తున్నా ఏమంటే ఈరోజు ఈ బొడ్డాయి పూర్తిగా రోడ్డు కంటే కిందికి అయిందని చెప్పేసి గత దాదాపు 10 సంవత్సరాల నుంచి గత మంత్రి జయకిరెడ్డి చెప్తే ఇక్కడ ఇదే రాములార్ సందర్భంగా ఎన్నోసార్లు కూడా ఇక్కడ ఏది కూడా చేసింది లేదు. మీ అందరికి తెలిసిన విషయమే. ప్రజలారా ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు ఎన్నిసార్లు వచ్చిండు. అదేవిధంగా రోడ్డు వెడల్పు చేసిండు. రోడ్డు వెడల్పు చేసి కనీసం నష్టపరిహారం చెల్లించిందా ఒక్కసారి మీరు ఆలోచించండి. రోడ్డు ఎందుకు వేసిండు మీరు దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజు ప్రజల్ని కాపాడుకునేది అట్టడుగు వర్గాన్ని కాపాడుకునే పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనం ఆలోచించాలి. మన రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందరి పేద పడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక 200 యూనిట్ల కరెంటు యూనిట్కి ఎవరికి కూడా ఛార్జీ లేకుండా 0 కరెంటు బిల్ చేసింది. మీరు అది ఆలోచించాలి. కరెంటు బిల్లు ఒక్కటే కాదు 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇక మహిళలు బస్సులకు ఎక్కితే ఫ్రీ అది చూస్తూనే ఉన్నాం. అన్ని రకాలు కూడా ముందుండి కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం వరకు కూడా కాపాడుకునే ప్రయత్నం చేసినారు. ఎందుకంటే వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులని అనే ఆలోచనతో వారు ఆలోచన చేసినారు. కానీ దాన్ని డెవలప్మెంట్ పేరుతోటి బుల్డోజర్లు పెట్టి కొట్టిపాడేసినారే. మరి కనీసం ఆ డోజర్లు పెట్టి కొట్టి నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితి జగదీష్ రెడ్డి గారికి. ఇంకో విషయం, ఇక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పడం ఓన్లీ కొన్ని మాత్రం ఫోటోగ్రాఫ్లు చూపించి చేస్తున్నారు. మీరు స్థానికంగా అడగండి ఎవరికైనా ఇల్లులు వచ్చినాయా అంటే ఎవరికి ఇల్లులు రాలేదు. మొత్తం నియోజకవర్గ భారీగా 300 రూపాయలు 300 డబల్ బెడ్రూమ్ ఇల్లులే కట్టుకున్నాం. ఆ 300 ఇల్లులు కూడా కొన్ని ఇల్లులకు పట్టాలి లేని పరిస్థితి ఈ రోజు. అందుకోసమే మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే వ్యాపారస్తుల పార్టీ. నేను కూడా వ్యాపారం చేసేవాడిని. ఈ రోజు వ్యాపారం వదిలిపెట్టుకొని ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని రాజకీయాలకు వచ్చారు. మీ అందరికీ తెలుసు నాన్నగారు 1985 ముందు మా ఆస్తులు ఎంత, ఈ రోజు మా ఆస్తులు ఎంత. 1985 పూర్వం మాకు 16 గ్రామాలు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే గట్కేశ్వర వరకు కొన్ని 1000 ఎకరాల భూమి. మరి మేము అమ్మి రాజకీయం చేసినాం, మా ఆస్తులు కరిగించుకున్నామే తప్ప ఎవరి దగ్గర అవినీతికి పాల్పడలేదే. మరి ఆ రోజు 2 ఎకరాలున్న జగదీశ్వర్ రెడ్డి గారు, నాగారు 2 ఎకరాలున్న జగదీశ్వర్ రెడ్డి గారికి ఈ రోజు 2500 కోట్ల ఏడాది నుంచి వచ్చినాయి. మీరు ఆలోచన చేయండి. మొన్న ఎలక్షన్ లో 100 కోట్ల పైన ఖర్చు పెట్టిందంటే ఏ నుంచి వచ్చినాయి ఆయనకు పైసలు? నేనైనా గర్వపడుతున్నా. మేము నాన్నగారు స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఇక్కడ స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా నేను గర్వపడుతున్నాను. ఎందుకయ్యా అంటే 100 కోట్ల పైన ఖర్చు పెట్టిన జగదీశ్వర్ రెడ్డి గారికి 74,000 ఓట్లు వస్తే నయా పైసా ఖర్చు పెట్టకుండా మా టైగర్ దామన్న గారికి 70,500 ఓట్లు వచ్చినాయంటే మీ దీవెన వల్లే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరిచ్చిన ప్రేమాభిమానుల వల్లే వచ్చినాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. చాలా మందికి తెలియకపోవచ్చు. నేను నాన్నగారు రాజకీయాల్లో ఉండా మీ అందరికీ తెలుసు రాజకీయాల్లో పెరిగిన పిల్లలు ఏ విధంగా పెరుగుతారు. కానీ నాన్నగారు నాకు రాజకీయాలకు అతీతంగా పెంచినారు. అంటే అన్ని కులాలను మతాలను గౌరవిస్తూ చదువులో రాణించాలని చెప్పి చెప్పినారు. నేను 10th లో గోల్డ్ మెడలిస్ట్ ని, ఇంటర్మీడియట్ లో గోల్డ్ మెడలిస్ట్ ని, ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ని, అమెరికాలో ప్రపంచంలో 5వ పెద్ద యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ని, అదేవిధంగా ప్రపంచంలో 5వ పెద్ద బ్యాంక్ అయిన క్యాపిటల్ 1 కి ఏషియాకి సీఈఓగా పనిచేసినాను. కొన్ని కోట్ల రూపాయల ఉద్యోగం ఉండే అయినా కానీ అవన్నీ వదిలేసి ఈ రోజు రాజకీయాలకు వచ్చినానంటే ఎందుకంటే నాన్నకు అండగా అవసరం. ఈ రోజు నాన్నగారు పెద్ద మనిషి అయినారు, అమ్మమ్మ గారు పెద్ద మనిషి అయినారు. పెద్దలను గౌరవించి పెద్దలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని చెప్పి ఆలోచనతో పెరిగిన వాడిని చేపట్టి ఈ రోజు మన దేశాన్ని మన ప్రాంతానికి వచ్చినాను. మొన్న ఎన్నికల్లో నేను మాట ఇచ్చినాను, నాన్నగారు ఈసారి ఓడినా గెలిచినా మీ మధ్యలోనే ఉంటానని చెప్పి మాట ఇచ్చినాను. ఇచ్చిన మాట ప్రకారం గత 5 నెలల నుంచి సూర్యాపేటలోనే ఉంటున్నాను. మీ మధ్యలో మీ వాడిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రోజు పొద్దున 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. మీకు ఏ సమస్య ఉన్నా, ఎందుకంటే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఏం చెప్పినారయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే బీఫామ్ ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినా ఓడినా వారికే నియోజకవర్గ బాధ్యతలు చెప్పినారు. ఈ రకంగా సూర్యాపేట నియోజకవర్గ బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత మా నాన్నగారు దామన్న గారు గొప్ప చెప్పినారు. వారు ఇచ్చిన బాధ్యతను నిర్వహించాలని చెప్పి వారికి అండగా ఉంటూ రోజు పొద్దు నుంచి రాత్రి వరకు కూడా వచ్చే 100 అప్లికేషన్ పరిశీలన చేస్తూ అక్కడికక్కడే సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాను.
అందుకోసమే గుర్తుపెట్టుకోండి, దీని తర్వాత ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా మళ్ళీ మీ వాడకు వస్తాను. రచ్చబండ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి 2 నెలలకోసారి ఒక్కొక్క వార్డుని వీధిని ఎంపిక చేసుకొని మీ వార్డు సమస్యలు అక్కడికక్కడే తీర్చే ప్రయత్నం చేస్తాను. ఈలోగా మీకు ఏ వ్యక్తిగత సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, మీ ప్రాంత సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి. నేను క్యాంప్ ఆఫీసులో ఉంటాను పొద్దున 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. ఎప్పుడు వచ్చినా మా 24 గంటలు మా దర్వాజా తెరిసే ఉంటాయి. మీరు వచ్చి మీకు ఏ పని కావాలన్నా చేయించుకొని పోవాల్సిందిగా కోరుతూ మరోసారి నేను చెప్తున్నాను. ఇక్కడ ఇందాక రమేష్ తమ్ముడు చెప్తున్నాడు బొడ్రాయి విషయం. ఇది ఎన్నికల సమయం చేపట్టి ఎక్కువ మాట్లాడాను, కానీ సూర్యాపేటలో బొడ్రాయి గురించి చాలా మంది మా దృష్టికి తీసుకొచ్చినారు. తప్పకుండా పెద్ద మనుషులందరినీ సంప్రదించి ఏ విధంగా చేస్తే మన పట్టణానికి మంచిదో ఆ విధంగా ఆలోచన చేసి, ఎందుకంటే సీసీ రోడ్ వేసిన తర్వాత బొడ్రాయి హైట్ తగ్గిపోయిందని చెప్పి విషయం నాకు తెలుసు, నా దృష్టిలో ఉంది. తప్పకుండా ఎన్నికలు అయిన తర్వాత వాటి మీద దృష్టి పెడతాను. ఇంకోసారి మేము ఏదైతే మాట ఇస్తామో ఆ మాట నిలబెట్టుకునే తత్వం నాది. మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఆ గ్యారెంటీలో కొన్ని గ్యారెంటీలు అమలైనాయి, కొన్ని ఎలక్షన్ కోడ్లో చేయలేకపోయినాం. అయినా కానీ ఎలక్షన్ అయిన వెంటనే తప్పకుండా ఆ గ్యారెంటీలను అమలు పరుస్తామని చెప్పి ఈ బాధ్యత తీసుకుంటూ, నేను మరోసారి మే 13వ తారీఖు రోజు మీరు మంచి మెజారిటీ అని చెప్పి ఆలోచనతో తప్పకుండా ఇస్తారని నమ్మకంతో మీ మధ్యలో సెలవు తీసుకొని ముందుకెళ్తున్నాను. అదేవిధంగా మే 27వ తారీఖు రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మన అభ్యర్థిగా తీర్మాన్ మల్లన్న బహుజన బిడ్డ పోటీ చేస్తున్నాడు. అందుకోసమే మీరు ఆలోచన చేసి కలుసుకుంటానని ఇదే సెలవు తీసుకుంటూ ముందుకెళ్తున్నాను. ధన్యవాదాలు.